ఎర్లీ మార్నింగ్ బ్యూటిఫుల్ సన్ రైజ్ చూద్దామని పార్క్ వస్తే ఈ జంతువు కనబడుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత లా ఉంది కదా ఉరకలేకుంటుందిరా. వెల్కమ్ బ్యాక్ టు అందరి వీడియో. రీసెంట్ గా మా ఫ్రెండ్ మీద ప్లాస్టిక్ పామ్ వేసి ప్రాంక్ చేసిన జింకల పార్క్ అయితే వెళ్తున్నాం ఈ రోజు. ఎంత ఎర్లీగా వెళ్తే అంత బాగుంటది. అక్కడ సన్ రైజ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. రెండు కొండల మధ్య నుంచి వస్తది. ఈ పార్క్ మా విలేజ్ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటది. ఇందులోకి అయితే జింకలు కూడా వస్తాయి అప్పుడప్పుడు. ఇదే విషయాన్ని మా ఫ్రెండ్ దానికి చెప్తే చూడడానికి చాలా బాగుంటది అని. వాడు జింకలతో పాటు ఇంత పెద్ద అడవిలో పులి కూడుకుంటది. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదరా అంటున్నాడు. ఇలాంటి వెనకటికి కాల గజ్జలు కట్టుకుని నేనే గజ్జితగాడు అన్నాడంట. అలా ఉంది వాడు చెప్పేది. ఎందుకంటే ఈ పార్క్ చుట్టూ కంచె ఉంటది. ఒక్కటే కాడ ఓపెన్ ఉంటది. అక్కడ నుంచే జింకలు వస్తాయి లోపలికి తినడానికి. ఇంకా అలా నైస్ గా ప్రశాంతంగా పార్క్ మొత్తం తిరిగేసి వెళ్తుంటే సైడ్ నుంచి ఏదో ఉరికింది చెత్తలో. అది ఫస్ట్ మాకు కూడా సరిగా కనబడలేదు. తర్వాత వీడియో చూస్తే అర్థమైంది అది కుందేలని. అది డిఫరెంట్ గా ఉంది కుందేలు కూడా. ఇక మేము వాటిని ఏం డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోదామని వెళ్ళేటప్పుడు మాకు పార్క్ లో నేరేడు పండ్ల చెట్టు అయితే కనబడ్డది. ఇక మన దళిద్రం గురించి తెలిసిందే కదా. కష్టమైన పరిస్థితుల్లో అప్పు కోసం ఎదురింటికి పోతే అక్కడ తాళం వేసుకుని ఉంటది. అలాంటి దళిద్రం అది. ఇంకా నేరేడు చెట్టు పైన పండ్లున్నా ఎంత ఊపినా పడట్లేదు. ఇంకేం చేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయినా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫాలో సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోండి. ఉంటా మరి. లవ్ యూ. బాయ్.